హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ దివ్య. ఈరోజు మనం శ్రీకాళహస్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. హైదరాబాద్ నుండి శ్రీకాళహస్తికి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. కానీ చాలామంది భక్తులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తికి వస్తూ ఉంటారు. తిరుపతి బస్టాండ్ నుండి ప్రతి 15 నిమిషాలకు బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. తిరుపతి నుండి శ్రీకాళహస్తికి బస్ టికెట్ కాస్ట్ రూ. 55. శ్రీకాళహస్తి బస్టాండ్ నుండి టెంపుల్‌కి ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అసలు ఈ గుడి ఎక్కడ ఉంది అనే కదా మీ సందేహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున అయితే ఈ ఆలయం ఉంది. ఇక్కడ అయితే శివయ్య పంచభూత లింగాల్లో 4వది అయిన వాయులింగంగా దర్శనమిస్తారు. మొత్తం భారతదేశంలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయండి. ఒక్కో గుడిలో శివలింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. దక్షిణ కైలాసంగా పిలువబడే ఈ శ్రీకాళహస్తికి ఎంతో గొప్ప నైపుణ్యం ఉంది. ఇక్కడ గాలిగోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. ఇక్కడ శివుడిని కర్పూర లింగంగా కూడా పిలుస్తారు. శ్రీకాళహస్తి గుడిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇక్కడ శివలింగాన్ని అర్చకులతో సహా ఎవరూ తాకరు. శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జీవుల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ గుడికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో ఐక్యం చేసుకొని స్వామి స్వయంభూగా ఇక్కడే నెలకొని ఉన్నట్లు చెబుతారు. ఇక్కడ జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామివారు పశ్చిమ ముఖంగా, గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ముందుగా మనం పాతాళ గణపతిని దర్శించుకోవాలి. తరువాత స్వామివారిని దర్శించుకుంటాము. సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా ఉంటుందండి. శివుడికి పరమభక్తుడైన కన్నప్పకు కొండపైన ఆలయం ఉంటే, శివుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. మహాశివరాత్రి రోజున బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కన్నప్ప ఆలయంలో చేయడం ఇక్కడి విశేషం. శ్రీకాళహస్తి గుడి అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది రాహుకేతు పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ శివుడి అదుపులో ఉంటాయని ఇక్కడ నమ్ముతారు. ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటుంది. అందువల్లే ఈ క్షేత్రంలో రాహుకేతు పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెంగల్వరాయునిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు. అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన లింగాలు కూడా కనిపిస్తాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి చూసిన వారు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలి అని ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాగే మీలో ఎంతమందికి తెలుసు శ్రీకాళహస్తికి వచ్చి వెళ్ళాక ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇంటికే వెళ్ళాలి అని? తెలిసిన వారు కమెంట్ చేయండి.